శ్రీమాత్రే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నిగమకల్ప తలోర్గలితం ఫలం సుఖముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకా. గత కొన్నాళ్ళుగా మనము భాగవతాంతర్గత దశమ స్కందంలోని కృష్ణ లీలల్ని, రోజుకో లీలని, ఒక్కొక్కప్పుడు రెండు లీలని చెప్పుకుంటూ వస్తున్నాము. ఈరోజు మనము అక్రూరుడు బృందావనానికి వచ్చే సంఘటనని మనము తెలుసుకుందాము. కంసుడు గురించి చెప్పుకొని దాదాపు మనం ఒక 10 రోజులు అయింది. ఓన్లీ కృష్ణ లీలలే వింటూ వస్తున్నాము. కంసుడు కృష్ణుని చంపాలి అనుకున్నాడు. పూతన్ని వీళ్ళందరినీ పంపించాడు. ఎక్కడ పెరుగుతున్నాడో అర్థం కాలేదు, ఎవరికి దొరకడం లేదు. చాలా ఆందోళనలో ఉన్నాడండి కంసుడు. కానీ మన కారణుడు ఉన్నాడు కదా, నారదుడు. ఆయన కంసుడి మరణకాలం దగ్గర పడింది అని తెలుసుకున్నాడండి. తెలుసుకొని నారాయణ నారాయణ అంటూ కంసుడి దగ్గరికి వచ్చాడండి. వచ్చి ఒక మాట చెప్పాడు. కంస, ఇన్నాళ్ళ నుండి నిన్ను చంపేవాడు ఎక్కడున్నాడని కదా నువ్వు చూస్తున్నావు. సరే, నేను చెప్పేస్తున్నాను. ఇంకా నిన్ను చంపేవాడు వసుదేవుడి కడుపునే పుట్టాడు. ఈ వసుదేవుడే కారాగారం యొక్క తలుపులు తెరుచుకుంటే ఆ కృష్ణుణ్ణి యమునా నదిని దాటించి అక్కడ నందవ్రజంలోని నందుని దగ్గర పడుకోబెట్టాడు. మొత్తం రహస్యం అంతా బట్టబయలు చేశాడు. ఇతని కొడుకే నిన్ను చంపేవాడు, అష్టమ గర్భంలో పుట్టాడు అని చెప్పేశాడండి నారదుడు కంసుడితో. అనగానే ఫస్ట్ ముందు నేను వసుదేవుడిని చంపేస్తాను అని కంసుడు కత్తి తీశాడండి. అప్పుడు నారదుడు అంటాడు, నువ్వు వసుదేవుడిని చంపేస్తే నీ మృత్యువు పోదు. నువ్వు ఎందుకు దేవకి వసుదేవుల్ని చంపడము? అప్పుడు కంసుడు దేవకి వసుదేవుల్ని తెచ్చి చెరసాలలో బంధించమని ఆజ్ఞ ఇచ్చాడు. ఇంకా అంతే, వాళ్ళందరినీ తెచ్చి మళ్ళీ చెరసాలలో బంధించేశాడు. బంధించిన తర్వాత మళ్ళీ నారదుడు ఒక మాట చెప్పాడు. నువ్వు బంధువులందరి చేత ఎందుకు ద్వేషింపబడుతున్నావో అందుకు సంబంధించిన నీ జన్మ రహస్యం ఒకటి ఉంది, అది చెప్తాను విను అని నారదుడు కంసుడితోటి అంటాడండి. చాలా జాగ్రత్తగా గమనిద్దాం ఈ విషయాన్ని. మా వంశంలో ఒక మహాపురుషుడు పుట్టాలండి అని మనం అంటూ ఉంటాం. మహాపురుషుడు పుట్టాలి అని అనుకున్నవాడు ఎలా ఉండాలి? అతను మహాపురుషుడు తన కడుపున పుట్టాలి అనుకున్నవాడు మహాపురుషుడు పుట్టడానికి ఎటువంటి నడవడిని కలిగి ఉండాలో అటువంటి నడవడిని కలిగి ఉండాలి ఇతను కూడా. నారదుడు చెప్తున్నాడు ఈ రహస్యాన్ని కంసుడితోటి. నీ వారు నీకు శత్రువులు, ఎందుకో చెప్తాను విను. నీ తల్లి మహాపతివ్రత. ఆమె ఒకనాడు సాయంకాలము ఆ పుష్పవాటిక ఎందు, ఆ పూల వనం ఎందు విహరిస్తుంది. ఆవిడికి వెంటనే భక్త సమాగమ కాంక్ష కలిగిందండి ఆవిడికి. అప్పుడు ద్రవిణుడు అనబడే గంధర్వుడు, అతను ఇతరుల మనస్సులను కనిపెట్టగలిగిన వాడండి ఆ గంధర్వుడు. ద్రవిణుడు అతని పేరు. ఆ సమయంలో అక్కడే అదృశ్య రూపంలో తిరుగుతున్నాడు ఆ గంధర్వుడు. ఎవరు? ఈ కంసుడి తల్లి ఆ పుష్పవాటిక ఎందు విహరిస్తున్నప్పుడు అన్నమాట. అయితే వాడికి ఇతరుల మనస్సు తెలుసు.
నీ తల్లి మనస్సుని వాడు గ్రహించాడు. ఆ గంధర్వుడు ద్రవిళుడు ఏం చేశాడు? వెంటనే ఉగ్రసేనుడి రూపంలో వచ్చాడండి ఆ గంధర్వుడు. ఒక పక్క ఈ కంసుడి తల్లికి ఆ వచ్చిన వాడు నా భర్త కాదేమో అన్న అనుమానం ఆవిడకి వచ్చిందండి. అనుమానం వచ్చిన ఉత్తర క్షణం వాడు ఆ గంధర్వుడు తన నిజ స్వరూపంతో అక్కడ నిలబడ్డాడండి. ఆవిడ ఆగ్రహించిందండి, చాలా కోపం వచ్చేసింది ఆవిడకి. అప్పుడు వాడు అన్నాడు, ఇది అలోమ సంపర్కము. ఈ అలోమ విధానంలో నేను గంధర్వుణ్ణి, నువ్వేమో మనుష్యకాంతవు. గంధర్వులు మనుష్యకాంతలతో సుఖం అనుభవించవచ్చు. దానివల్ల చాలా తేజస్సు కలిగిన కుమారుడు నీకు జన్మిస్తాడు. నేను నీకు ఒక గొప్ప వరం ఇస్తున్నాను. నీకు గొప్ప పరాక్రమం కలిగిన బుద్ధి కలిగిన వాడు, పరాక్రమం కలిగిన వాడు, అటువంటి గుణాలు గల కుమారుడు నీకు జన్మిస్తాడు అని ఆ గంధర్వుడు కంసుడి తల్లితో చెప్తాడండి. అని ఇంకా చెప్పబోతున్నాడు ఆవిడతో. చెప్పబోతుంటే కంసుడి తల్లి ఆవిడ అంటుంది, పరమ దుర్మార్గుడా, నా మనస్సులో నా భర్త యొక్క సమాగమ కాంక్ష తెలుసుకొని దుర్బుద్ధితో నా భర్త రూపంలో వచ్చి నా పాతివ్రత్యం చెడకుండా నా కొడుకునిస్తావా? నువ్వు ఎన్ని మాటలు చెప్పినా 1000 మంది సుపుత్రులు కలిగే స్త్రీకి శీలమే గొప్ప. నువ్వు ఇటువంటి దుర్మార్గమైన పని చేశావు కనుక అంటూ ఆ ద్రవిళుణ్ణి శపించబోయిందండి. అప్పుడు గంధర్వుడు శపిస్తుందేమోనని గజగజలాడుతూ నిలబడ్డాడండి. అప్పుడు ఆమె అంటుంది, నీ వలన నాకు పుట్టబో కొడుకు దుర్మార్గుడగుగాక, ఋషులను ద్వేషించుగాక, పరమ కిరాతకుడగుగాక, వాణ్ణి 10 కాలాల పాటు రాక్షసుడిగా చెప్పుకొనదరుగాక అని ఆ గంధర్వుణ్ణి శపిస్తుందండి. అప్పుడు వీడు తాను కూడా శపిస్తేనే ఆవిడ సంతోషపడుతుందని అప్పుడు వాడేమంటాడు, అతడు తన వారి చేత తాను ద్వేషింపబడుగాక అని అన్నాడండి. ఇది గంధర్వుడు అంటాడు, అతడు తన వారి చేత తాను ద్వేషింపబడుగాక అని అతడు కూడా చెప్పాడు. అందుకని నారదుడు చెప్తున్నాడు కంసుడితో, నీ వారి చేత నువ్వు ద్వేషింపబడతావు. నీ తల్లి నువ్వు పుట్టగానే వరం ఇస్తూనే చెప్పించింది. ద్రవిళుడు కూడా పంపించాడు ఆ గంధర్వుడు కూడా. అందుకే నీ బతికిలా అయిపోయింది. అందుకే నీ వారు నా వారు అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు, నీ వారు అన్న వారందరూ నిన్ను ద్వేషిస్తున్నారు అని నారదుడు కంసుడితో చెప్తాడండి. అలా అనగానే ఇంకా కంసుడికి ఇంకా కోపం ఎక్కువైపోయిందండి. తన బంధువులందరినీ తెచ్చి కారాగారంలో పడేసింది. వీళ్ళందరూ నన్ను చంపేవాళ్లే, నేనే వీళ్ళని చంపేస్తాను ఇప్పుడు అన్నాడండి. అని అక్రూరుణ్ణి పిలిచాడండి. పిలిచి, అక్రూరా, నీకు తెలుసు నేను ఇంకా బతకాలి అనుకుంటున్నాను, కృష్ణుడు నన్ను చంపాలని అనుకుంటున్నాడు. అందుకని నువ్వు వెంటనే బయలుదేరి బృందావనంకి వెళ్ళు, కృష్ణుడిని తీసుకురా. నీ మేనమామైన కంసుడు ధనుర్యాగం చేస్తున్నాడు, ఆ ధనుర్యాగాన్ని చూడడానికి నువ్వు బయలుదేరి రావాల్సిందని ఆహ్వానించి నువ్వు ఆయన్ని తీసుకురా కృష్ణుడిని అని అక్రూరుణ్ణి ఈ ధనుర్యాగం కారణం పెట్టి తీసుకురమ్మని అక్రూరుడికి చెప్తాడండి. వచ్చిన తర్వాత ఆ ధనుర్యాగం కారణంతో ఆ పిల్లవాడు మధురానగర్లోకి రాగానే వాడిని ఏదో రకంగా నేను చంపేస్తాను. మన దగ్గర ఒక ఏనుగు ఉంది, ఆ ఏనుగు పేరు కువలయ పీడము అనే ఏనుగు ఉంది. ఆ ఏనుగుతో దుఃఖించేస్తాను.
చానూర ముష్టికులు అనే ఇద్దరు మల్లులు ఉన్నారు. వాళ్ళతో మల్ల యుద్ధం పెట్టి వాళ్ళతో ఓడేట్టు చేసి వాళ్ళతో చంపించేస్తాను. ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఫెయిల్ అయినాయనుకో, ఆ రెండు తప్పుకుంటే నేనే చంపేస్తాను. ఫస్ట్ స్పాట్ సెకండ్ స్పాట్ సినిమాలో చూపించినట్టు ఆ రెండు తప్పుకుంటే మూడో స్పాట్లో నేనే చంపేస్తాను అని అన్నాడు. కాబట్టి బెంగలేదు, ఇంకా ఇలాగైనా సరే నువ్వు మావయ్య పిలుస్తున్నాడు అని తీసుకురా అని చెప్తాడండి. అక్రూరుడు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. వెళ్ళి బలరాముని తీసుకువస్తాను అని అన్నాడండి. అప్పుడు అక్రూరుడు అనుకున్నాడండి, జ్ఞానం కలిగిన వారు, బ్రహ్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్న వారు, ఏ మహాపురుషుడి పాదాలకు ఉండే బొటన వేలి ఆ కాంతిని చూసి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటున్నారో అటువంటి ఆ మహాపురుషుడైన కృష్ణుణ్ణి నా రథం ఎక్కించుకొని తీసుకురామని నన్ను పంపిస్తున్నాడు. ఎంతో వైరం అయితేనేవి ఇలా కృష్ణుణ్ణి రథం మీద కూర్చోబెట్టుకొని తీసుకొచ్చే భాగ్యాన్ని నాకు ఇచ్చిన కంసుడు లాంటి స్నేహితుడు ఇంకా ప్రపంచంలో ఉండడు అని కృష్ణుడి దగ్గరికి బయలుదేరుతున్నాడు. చూడండి ఆ వెళ్ళే దాంట్లో ఎంత సంతోషము. జ్ఞానం కలిగిన వాడు, బ్రహ్మాన్ని తెలుసుకోవాలనుకుంటున్న వారు, ఏ మహాపురుషుని ఆ పాదాలకుండే బొటన వేలి కాంతిని చూసి అజ్ఞానాన్ని పోగొట్టుకుంటారో అటువంటి మహాపురుషుడైన కృష్ణుణ్ణి నా రథం ఎక్కించుకొని తీసుకురమ్మని నన్ను పంపిస్తున్నాడు. ఎంత శత్రుత్వం ఉంటే ఏంటి, వైరం ఉంటే ఏంటి, అలా కృష్ణుణ్ణి రథం మీద కూర్చోబెట్టుకుని తీసుకొచ్చే భాగ్యాన్ని నాకు ఇచ్చిన కంసుడు లాంటి స్నేహితుడు ఇంకా ప్రపంచంలో అంత ఊరుకున్నాడు కంసుడు. చూడండి, మధురా నగరంలో కంసుని రాజ్యంలో ఉంటున్న అక్రూరుడికి కృష్ణుడి మీద ఇంత భక్తి ఎలా ఏర్పడింది? అక్రూరుని తల్లిదండ్రులు గాంధిని, స్వఫల్కుడు అన్నమాట. తల్లిదండ్రులు గాంధిని, స్వఫల్కుడు. గాంధిని తండ్రి గారికి ఆయనకి ఒక కోరిక ఉండేది, అంటే అక్రూరుడి తాతకి తన పిల్లల కడుపున ఒక మహాపురుషుడు జన్మించాలని ఆయన కోరుకునేవాడండి. ఆయన ఒక వ్రతం చేశాడు. ఆ వ్రతంలో 365 రోజులు ప్రతిరోజు నేను ఒక ఆవును దానం చేస్తాను అని 365 రోజులు మాతామహుడు దానం చేశాడండి. ఆడపిల్ల తండ్రి ప్రతిరోజు ఒక ఆవు చెప్పున సంవత్సర కాలం పాటు దానం చేశాడండి. ఆ దానం చేసిన ఫలితం చేత ఆయన కుమార్తె అయిన గాంధినికి అక్రూరుడు జన్మించాడు. అక్రూరుడు జన్మతః విశేషంగా కృష్ణభక్తి కలిగినవాడు. ముందు తరం కాక ఆ ముందు తరం వారు చేసిన గోదాన ఫలితం నుండి ఇటువంటి మహాపురుషుడు పుట్టాడు. అక్రూరుడి వంటి మహాపురుషుడి వలన ఆ వంశం తరిస్తుంది. పుట్టుకతోటే ఇంత భక్తి గతంలో చేసిన పుణ్యం వలన వచ్చిందండి ఆయనకి. కాబట్టి మనందరం కూడా ప్రయత్నపూర్వకంగా పుణ్యాన్ని చేసి తీరాలి. మనం చేసే కార్యక్రమాల్లో పుణ్యం ఉంటుంది అని కాదండి, ప్రయత్నపూర్వకంగా మనిషి పుణ్యాన్ని చేసి తీరాలి. అలా చేస్తే ఉద్ధరించగలిగిన మహాపురుషుడు ఆ వంశంలో జన్మిస్తాడండి అని మనకు ఈ అక్రూరుడి జీవితం వల్ల మనకు తెలియజేస్తుందండి. అక్రూరుడు బలరామకృష్ణులను తీసుకురావడానికి బృందావనం బయలుదేరి వెళ్తున్నాడండి. బృందావనం బయలుదేరి వెళ్తున్నాడు. బృందావనం దగ్గరికి చేరుకున్నాడు. మనసులో చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు కృష్ణుని చూస్తానా, ఎప్పుడు ఇన్వైట్ చేస్తానా, ఎప్పుడు తీసుకొస్తానని. నేను బృందావనం వెళుతున్నాను. అక్కడ యమునా నది నుండి చల్లటి గాలి వస్తుంది. బోలెడన్ని ఆవులు, దూడలు వీటన్నిటిని తోలుకుంటూ ఏమీ తెలియని అమాయకుడుల ఆ పరబ్రహ్మమైన శ్రీకృష్ణ పరమాత్మని బలరాముడితో కలిసి ఇంటికి వస్తూ ఉంటాడు. ఆవుల గిట్టల నుండి
పైకి రేగిన గోధూళి ఆయన శిరస్సు మీద లలాటం మీద అంటుకొని ఉంటుంది. ఆయనకు చిన్న స్వేదం పుడుతుందండి. ఆ స్వేదాన్ని తీసుకొని నడిచి పెడుతూ ఉన్నాడు. ఆయన పద ఘట్టన చేత భూమి పవిత్రమై పరవశించిపోతూ ఉంటుంది. అటువంటి చిన్ని కృష్ణుడి దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను. వెళ్ళి ఆ కృష్ణుడి దగ్గర కూర్చుంటాను, కృష్ణుడితో మాట్లాడతాను, ఆయన అంగాంగాల్ని నేను చూస్తాను. ఆయనకు సాధు పురుషులు అంటే చాలా ఇష్టం. ఆయన నన్ను మర్యాద చేస్తూ నా భుజం మీద చెయ్యేస్తాడు, అన్నం తినంటాడు, నన్ను కూర్చోబెడతాడు. తాను కూడా తను మొదలు వస్తాను అని అంటాడు. నేను సారథ్యం చేస్తాను, నా వెనకాతల కూర్చుంటాడు. హాహా, లోకాలను నడిపేవాడు నా వెనుక ఉంటాడు, నేను బండి నడుపుతాను, ఏమి నా అదృష్టం అనుకున్నాడండి. పొంగిపోతూ రథం తోలుకుంటూ వెళ్తున్నాడు. అందుకే ఫస్ట్ నమస్కారం అక్రూరుడికి చెప్తారండి. అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఒకసారి భూమి మీదకి చూశాడండి అక్రూరుడు. అక్కడ దివ్య రేఖలతో కూడిన చిన్ని చిన్ని పాదముద్రలు భూమి మీద కనిపించాయండి. అంటే ఆలమందతో కృష్ణుడు అటుగా వెళ్ళి ఉంటాడు అని భావించాడు అక్రూరుడు. ఆయన కృష్ణుడు నడిచిన భూమి మీద తాను రథం మీద వెళ్ళడమా అని అనుకున్నాడు. ఒక్కసారి రథాన్ని ఆపేశాడండి. ఒళ్ళంతా ఆనందంతో పొంగిపోయింది, రోమాంచితమైపోయిందండి. తను కిందకి దిగాలి అన్న విషయం కూడా మర్చిపోయాడండి. కన్నుల వెంట బాష్పధారలు కాలిపోయినాయి అక్రూరుడికి. గూస్బంప్ వెంట్రుకలు నిక్కపొడుచుకున్నాయండి. కంఠము గాద్గదికమైపోయింది. నా స్వామి ఇలా నడిచి వెళ్ళాడు, ఆయన పాదముద్రలు నేను చూస్తున్నాను అనుకున్నాడండి అక్రూరుడు. స్వర్ణదండము రథం నుండి కింద పడిపోతే ఎలా పడిపోతుందో అలా రథం నుండి కింద పడిపోయాడండి అక్రూరుడు. తన స్వామి నడిచిన చోట తాను కింద పడ్డాను అనుకున్నాడండి. దొర్లేచాడు, ఆ పాదముద్రల మీద దొర్లేచాడు అటు ఇటు. ఆ ధూళి అంతా ఒంటి మీద పోసేసుకున్నాడు. పోసేసుకొని బృందావనంలో నందుడు ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళాడండి. ఆవుల మందలో ఒక ఆవు పొదువు దగ్గర కూర్చొని అంతటా వ్యాప్తి చెందిన నారాయణ తత్వం ఆ బృందావనంలో నందుని ఇంట్లో పాలు పితుకుతుందండి. రాశీభూతమైన పరబ్రహ్మాన్ని నేను నా మాంస నేత్రాలతో చూస్తున్నాను, నా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నాడండి అక్రూరుడు. వెళ్ళి అక్కడ ఉన్న కృష్ణుడికి బలరాముడికి నమస్కరించాడు. మానవ జన్మ ఎత్తినందుకు మీ ఇద్దరిని చూసి నేను ధన్యత చెందాను అన్నాడండి. బలరాముడు అన్నగారు కాబట్టి మర్యాద చూపించి అక్రూరుని గబగబా తీసుకెళ్లి ఒక ఉచితాసనం మీద కూర్చోబెట్టాడండి బలరాముడు. కాళ్ళు కడిగి ఆ నీళ్ళని బలరాముడు తన తలపై చల్లుకున్నాడండి. అక్రూరుడు కాళ్ళు కడిగి అర్ఘ్యం ఇచ్చాడు, పాద్యం ఇచ్చాడు, మంచి భోజనం పెట్టాడు, మధుపర్కం ఇచ్చాడు, ఒక గోవును దానం చేశాడు, తాంబూలం ఇచ్చాడు. బలరామకృష్ణులు వచ్చి అంతా అయిపోయినాయి కదా, బలరామకృష్ణులు వచ్చి అక్రూరుడి పక్కన కూర్చున్నారు. భక్తికి ఈశ్వరుడు ఎంత వసుడవుతాడో చూడండి. మనకి అక్రూర మథురలో అందరూ కుశలమా అని అడగబుద్ధి వేయలేదండి. మామూలుగా అయితే అక్రూర అక్కడ అందరూ కుశలమా అని అడగాలి, కానీ మథురలో అందరూ కుశలమా అని అడగబుద్ధి వేయలేదండి ఆయనకి. ప్రభువు ఎప్పుడైతే ధూర్తుడైతాడో, రాక్షసుడు అవుతాడో అక్కడ క్షేమం ఎక్కడ ఉంటుందండి? కంసుడు పరిపాలిస్తుండగా మథురలో ప్రజలు క్షేమంగా ఎలా ఉంటారు, ఎందుకు ఉంటారు, ఎట్లా ఉంటారు? మా తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులను మరలా ఖైదు చేశాడు.
మా అమ్మ దేవకీదేవిని చంపబోయాడు, ధూర్తతనంతో ప్రవర్తిస్తున్నాడు, నీవు మహానుభావుడవు, నీవు 365 అంటే 365 గోవుల దానం వల్ల పుట్టిన వాడివి అక్రూరా. నువ్వు మహానుభావ అక్రూరా, ఏ పని మీద మీరు ఇంత దూరం వచ్చారో చెప్పవలసిందని అడుగుతారండి బలరామకృష్ణుడు. అప్పుడు అక్రూరుడు అంటాడండి, మహానుభావ మీకు తెలియని విషయం కాదు, కంసుడు ధనుర్యాగము అనే ఒక కారణంతో మల్ల యుద్ధాలను ఏర్పాటు చేశాడు. ఈ ధనుర్యాగము అనే కారణము మేడలున్నను కాబట్టి ఆ కారణంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. కానీ అంతరం నందు అతని మనసులో ఉన్న కోరిక వేరు. మీ ఇద్దరిని చంపడం కోసమని మథురకి పిలుస్తున్నాడు. దానికి నన్ను నియోగించాడు, నన్ను ఉపయోగించుకుంటున్నాడు. మీ శక్తి సామర్థ్యాలు నాకు తెలుసు, మీరు దీపాల వంటి వారు, మీ మీద పడిన మిడతలు కాలిపోతాయి. కాబట్టి సరే, ఈ రీతిగా అయినా మిమ్మల్ని సేవించుకుందామని వచ్చాను అని అంటాడండి అక్రూరుడు. వెంటనే కృష్ణ పరమాత్మ అక్కడ ఉన్న పెద్దల్ని పిలిచి అన్నాడు, మీ అందరూ కూడా పాలు, వెన్న మొదలైన భాండాలను సిద్ధం చేయండి. రేపటి రోజు ఉదయం నేను బలరాముడితో కలిసి అక్రూరుడితో మథురా నగరానికి వెళతాం మేమిద్దరము. కంసుడు మామ కదా, కంసమామ మమ్మల్ని యాగానికి పిలిచాడు, ధనుర్యాగానికి వెళతాము అని అన్నాడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.